ఆగస్టు 29 నాడు గిడుగు రామమూర్తి జన్మదినం. ఆయన గ్రాంధిక భాషను వాడుక భాషలోనికి తేవడానికి ఎంతో పరిశ్రమ చేశారు. ఆయన కొన్ని పుస్తకాలను కూడా రాసి ప్రజలకు అప్పగించాడు. వాటిని అలతి భాషలో రాసి పేరు పొందిన వ్యక్తి. అలాగే కాళోజీ నారాయణరావు తెలంగాణ ఏర్పాటు కోసమని ఎంతగానో ప్రయత్నించాడు. ఆయన కూడా ఎన్నో పుస్తకాలు రాసి మన తెలుగు ప్రజలకు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి కాళోజీ నారాయణరావు కూడా గిడుగు రామమూర్తి లాగానే కవి. వారు చేసిన ప్రయత్నం ఆఖరికి ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆగస్టు 29 నాడు. వారందరికీ తెలంగాణ ఏర్పాటు కావడానికి ప్రయత్నించిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విశ్వంభర జ్ఞానపీఠ అవార్డు కావ్యము 4వ భాగం గానం చేస్తున్నది శ్రీ ఓగన్న దేవనరెడ్డి. ఎన్నెన్ని ప్రస్థానాలు మనిషికి, ఎన్నెన్ని పరిభ్రమాలు మనిషికి, అంతలోనే నురుగల పరుగు, అంతలోనే కదలని అడుగు. ఎవరు తాను? ఏ జాతి గర్భం నుంచి ఎదిగిన మాను ఎలా కుదించుకున్నాయో ఇంత మొలకలో అంతటి శాఖలు, ఎలా బతుకుకున్నాయో ఇంత విత్తులో అంతటి జీవరేఖలు. తరువులా పెరిగిన మనిషి తిరిగి చూసుకుంటాడు తనను తాను. ముసురుకొస్తాయి హరిత స్మృతులు, మొక్క పొత్తిళ్ళ నుంచి కొమ్మ పందిళ్ళ దాకా. అమ్మ ఒడిని అనంత విశ్వమనుకుని స్తన్యంలోనే సమస్త మధురములు అందుకుని బురదను పిసికి బుగ్గలకు పూసుకొని ఆకాశంలోని జాబిల్లిని అద్దంలోకి దింపుకుని కొయ్య గుర్రమెక్కి కోటి ఆమెడలను తిరిగేసి కట్టె పుల్లలు పట్టి కత్తి సాములు చేసి బాల్యకులాలీదిన మనిషి పలవరించాడు తనలో తాను మెరిసి. అగిపించిన సొగసులన్నీ మగవుగా మలుచుకొని అల్లుకున్న స్వప్నాలన్నీ ఆకృతులుగా నిలుపుకొని తాకిన పూరేకులన్నీ తరుణి పెదవులనుకుని సోకిన గాలి తరగలన్నీ సురభిల శ్వాసలనుకుని తరలిపోయే కాలాన్ని పరిస్పందంతో పొదుగుకొని పరవశించిన ప్రతి క్షణాన్ని సురానుభూతిగా దాచుకుని యవ్వన గగనాల నండిన మనిషి నవ్వుకున్నాడు తనలో తాను ఎగిచి. కట్టుకున్న వెన్నెల గూటిలో కాపురం పెట్టి పెంచుకున్న మమకారం అంచులు చుట్టి ఆశించిన సంపదల అందాలపై ఊరేగి కోరుకున్న అనుభవాలను కుత్తక బండిలా తాగి గీసిన గీటు చెల్లుతూ ఉంటే మీసాలపై చేవేసి వేసిన పాచిక పారుతూ ఉంటే వెండి జుత్తు మెల్లగా ఊగి ముదిమిని తొడుక్కున్న మనిషి ముచ్చటించుకున్నాడు తనలో తాను కరచి. ఎందాక ఈ నడక, ఈ అడుగు సాగిందాక, ఎన్నాళ్ళు సాగుతుంది ఈ అడుగు ఎదురుగా లోయలో నిలిచేదాకా. ఏమంటుంది ఆ లోయ?
ఈడ్చుకుంటుంది అగాధం దాకా. ఏమవుతుంది ఆ పైన? ఇది ప్రశ్నగా మిగిలిన ప్రశ్న. ఎంత బాగా మెరుగుపెట్టాను ఈ పసిడి పంజరానికి, ఎన్ని ముత్యాల గింజలను తినిపించాను ఈ ప్రాచ విహంగానికి. ఇది ఒదిగిపోతుందా లోయలోకి, అది ఎగిరిపోతుందా శూన్యంలోకి, మళ్ళీ ప్రసవిస్తుందా శూన్యం మరో జన్మకు తీగలా పాకి. మృతికి పరిస్మృతి శూన్యమా, శూన్యానికి అవిస్మృతి జననమా. ఎన్ని నదీ జలాలు కలిసినా ఏ వికృతి లేదు సముద్రానికి, ఎన్ని చోట్ల పదం మోపినా ఏ కల్మషమంటదు ఇన కిరణానికి. పంజరములోని వాసనలు పక్షికెందుకు అంటావు, ఆకృతిలోని వికారాలు ఆత్మకెందుకు అంటావు. అగుపించనిది నిత్యమా, అగుపించేది మర్త్యమా. అగుపించనిది నిత్యమా, అగుపించేది మర్త్యమా. ఎవరు చేసిన సృష్టి ఇది, చివరికి ముప్పే సత్యమా. నిరంతర జీవయాత్ర, నిరంతర జీవయాత్ర మరణానికి నేపథ్యమా. ఆకులు రాలక తప్పదంటే అంకుర దశ ఎందుకు, మరణము రాక తప్పదంటే శరీర ధారణం ఎందుకు. చిల్లులు పడ్డ కుండలో నీళ్లు తేవడం ఎందుకు, చిరికిపోయే బూటిలో జీవి దాగడం ఎందుకు. ఏ కత్తిలో చీల్చలేనిది, ఏ కత్తితో చీల్చలేనిది, ఏ నిప్పులో కాల్చలేనిది, ఊదితే ఎగిరే బూది కుప్పలో ఒదిగి ఒదిగి ఉండడం ఎందుకు. జీవనం లేనిదే స్థితి ఉంటుందా, గమనం లేనిదే గతి ఉంటుందా. జీవనం లేనిదే స్థితి ఉంటుందా, గమనం లేనిదే గతి ఉంటుందా. పంచభూతాల ప్రస్తారాలకు మించిన ప్రకృతి ఉంటుందా. పంచభూతాల ప్రస్తారాలకు మించిన ప్రకృతి ఉంటుందా. ఏ రూపము లేని దానికి ఇన్ని విడివిడి తొడుగులెందుకు. అంతటా నిండి ఉన్నదానికి అరలుగా విడుదలెందుకు. అగ్ని లాంటిది లోన ఉంటే అంటుతుందా ఒంటికి చెదలు. అమృతత్వం పైన ఉంటే అవనికుంటుందా చావు దిగులు. దేహం ఒక బొంగరు, దీన్ని తిప్పేది ఊపిరి. ఎప్పుడు ఆగిపోతుందో అది చెప్పేది ఎవరని. దేహాన్ని తిప్పలేని ప్రాణి సోహం అనడం దేనికని. తెర అవతల చూడలేని మనిషి పరతత్వం ప్రవచిస్తాడెందుకని. అజ్ఞతను కప్పిపుచ్చే ఆచ్ఛాదనలా ఇవి, అజ్ఞతను కప్పిపుచ్చే ఆచ్ఛాదనలా ఇవి. అశక్తతను మరుగుపరిచే అభినర్తనలా ఇవి. అల్లుకున్న సాలెగూళ్ళు అవుతాయా సౌధాలు, అలలెత్తే ఎండమావులు అవుతాయా సాగరాలు. వంటబట్టిన దేహ ప్రీతికి, అంతుపట్టని ప్రాణభీతికి ఆశ్రయమిచ్చిన దివ్యకల్పన అతిలోక శక్తుల ఆరాధన. కొరడా కొనలు చెల్లుమన్నట్టు, కోడె తాచులు బుస్సుమన్నట్టు ఉలిక్కి పడ్డాడు మనిషి ఆ స్తంభం విరిగి పడినట్టు. పరుచుకున్న చాపు మీద తాను లేడు, తిరుగుతున్న బంతి మీద పరుగిడుతున్నాడు. ఏ అదృశ్య హస్తం విరిసిన కందకమది, ఎప్పుడో విముక్తమైన ఇన పండుగ ఇది. ఏ కుదురులేని గ్రహ తారకులు ఏమి మిగిలి ఉన్నాయి, కనిపించని అంతఃసూత్రాలతో కట్టుబడి ఉన్నాయి. పొరలు పొరలుగా తవ్వుకుంటూ పురోగమించిన జిజ్ఞాస. ఎన్నెన్ని సత్యాలను ఆస్వాదిస్తున్నా ఇంకా తీరని పిపాస. ఎగిరే పక్షులను చూస్తూ
ఏళ్ళ తరబడి నుట్టూర్చిన తాను ఎగిసిపోతున్నాడు గగనానికి. ఏ లెక్క చొరలేని గూటికి ఏటిని దాటిపోవాలంటే మాటి మాటికి జడుసుకునేవాడు. కడలి కెరటాల లోగిళ్లను పడక గదులుగా తీర్చుకున్నారు. గాలిలోని పరుగు హరించి కదిలే చక్రాలకు అంటించి, గాలిలోని పరుగును హరించి కదిలే చక్రాలకు అంటించి కాలు మీద కాలేసుకుని లీలగా పయనిస్తున్నాడు. ఎక్కడో చిగురించిన ధ్వనిని ఎన్నెన్నో తీగలుగా పారించి శ్రవణాల పందిళ్లలోన సౌరభాలు నింపుతున్నాడు. తెర వెనక బొమ్మలాడిస్తూ దరులు వేసుకున్న తాను పలికే మనసులను తెర మీద వెలుగు నీడలుగా ఆడిస్తున్నాడు. దూరాన్ని దృశ్యంగా మార్చి దృశ్యానికి నాదం కూర్చి ఇంటి కంటిలోకి చేర్చి కంటి ఇంటిలోకి చేర్చి కాపురం చేస్తున్నాడు. క్షణంలో వెలిగి ఆరే వెలుగుల్ని తన ముంగిట్లో పునఃసృష్టి చేసి చైతన్య శక్తిగా రాశి పోసి చాకిరి చేయిస్తున్నాడు. కంటి చూపు అందుకోలోని ఒంటిలోని పొరలోకుల్ని మరణే మతిగా మలిచి మనిషికి ప్రతిగా నిలిపి ఆలోచనలకే సరికొత్త ఆకృతులు తీస్తున్నాడు. అవనిపై ఉంటూనే కళ్ళను అంతరిక్షములోకి పంపించి నక్షత్రాల నాడుల జాడలు వీక్షిస్తూ ఉన్నాడు. అగుపించని జీవాణువుల అసలు రూపు బయటపెట్టి చూపులకు ఊహించలేని సూక్ష్మత కలిగి ఉన్నాడు. మృత్యువుకు వ్యాధికి ఉన్న పొత్తును విచ్ఛేదించి ఆ రెంటికి మధ్య మరింతగా అఖాతం పెంచుతున్నాడు. గాలి గూటులో గలపేటిలో మూడుగే అక్షర నిధులను ప్రత్యక్ష నిక్షేపాలుగా పదిలపరుచుకున్నాడు. పిచ్చిగా ఉరకలెత్తే నదులను మచ్చిక చేసి పెరట్లో కట్టేసి పైరు పాపలకు పాలిచ్చే పాడి యావులుగా మడుచుకున్నాడు. అగోచరంగా పడి ఉన్న అనుగర్భములో పొదిగి ఉన్న విశ్వతత్వాన్ని గుప్పిట్లో బిగించి అశ్వక్రీడలాడుకున్నాడు. మనిషి తనములు అట్టాసం మరో దదిలా ఉరిమింది. అడుగులను మేను మిన్నంటి ఆకృతిలా మెరిసింది. తన పాదం కరుచుకున్నది మట్టిని, తన మూర్ధం కుమ్ముతున్నది మింటిని. పంచభూతాలున్నాయి తన చుట్టూ పడిగాపుడు కాస్తున్నట్లు. గగనములా విస్తరించిన శిరస్సులోన గ్రహ తారకుల బృంద స్వరాలు, యుగ యుగాల శూన్య పలకాలపైన ఎగిసి వస్తున్న స్మృతి వలయాలు. ఒక పరిచిత కంఠం హుంకరించిన శాసనముల ధిక్కరించిన మరో స్వరం ఢీకున్న ఉద్రేకముల అవే మాటలు, అక్షరాల అవే మాటలు. అప్పుడెప్పుడో తాను ఆడిన చెలగాటలు. అయితే వెళ్ళిపో మట్టి మనిషి ఆ మట్టిలోకి, అలాగే వెళ్ళి పొంగిస్తాను ఆ మట్టిని నింగి పైకి. అందాకా వచ్చిందా నీ హంకృతి, అక్కడే మొదలవుతుంది మానవ సంస్కృతి. తానెప్పుడు గాలి బుడగ కాదు, ఏ దారం చేతిలోనే ఎగిరే తోలు పడగ కాదు.
తన కన్ను పలికితేనే ఉదయం, తన మనసు మలిగితేనే అస్తమయం. తానే ఒక చైతన్య వారధి, తానే దానికి కట్టిన వారధి. తన జ్ఞానం సృష్టి సమస్య పూరణం, తన ధ్యానం మూల రహస్య ప్రేరణం. తనకు తెలుసు తాను పెంచుకున్న మువ్వన్నెల చిలకను తన్నుకపోవడానికి అహర్హం ముక్కులు నూరుతున్న 6 గద్దలున్నాయని. తనకు తెలుసు తాను పెంచుకున్న మువ్వన్నెల చిలకను తన్నుకపోవడానికి అహర్హం ముక్కులు నూరుతున్న 6 గద్దలున్నాయని. తనకు తెలుసు తాను అభ్రూస్తున్న 5 రేకుల పువ్వును ఎగర కొట్టడానికి అనుక్షణం కాల ప్రభంజనం అంగలారుస్తున్నదని. కలిసి తీపి, కలిమి తీపి, కడుపు తీపి, కలిసి ఆడే నిరంతర నాటకములో కలికి తీపి, కలిమి తీపి, కడుపు తీపి, కలిసి ఆడే నిరంతర నాటకములో తాను వేసే నాయక పాత్రకు కడకు మిగిలేవి సూటి గుండాలని. అణువులోని అవ్యక్త మూర్తిని అజాండంగా చూసిన తాను గ్రహాలలో సప్తంగా పడి ఉన్న గాలి ఉనికిని చూచిన తాను చూసుకున్నాడా తనలోని రూపం, తెలుసుకున్నాడా తన మనసు తూకం. ఏ అడుగో తన పక్కను తాకితే ఎంత విషం కప్పుతాడు. ఏ చెయ్యో తన జుట్టును తగిలితే ఎన్ని పొగలు చిమ్ముతాడు. తన చేనిగట్టు కాస్త తరిగితే తలకాయలు పగులుతాయి. తన చేనిగట్టు కాస్త తరిగితే తలకాయలు పగులుతాయి. తన ఆటపట్టు కాస్త చెదిరితే అనుబంధాలు తెగుతాయి. ఉషస్సులో తాను గీసిన చిత్రాలు మసక సంధ్యలో మసిబారుతున్నాయి. విడిగా తాను చెక్కిన స్వప్న శిల్పాలు నడివీధి తొక్కిడిలో ముక్కలవుతున్నాయి. మౌనంలా మీటుకున్న స్వర సంపుటాలు మహావర్ణం ఘోషల్లో మునిగిపోతున్నాయి. పయనంలో పిలుస్తున్న మైలురాళ్ళు పాదాలకు ప్రశ్నార్థకాలవుతున్నాయి. ఎక్కిన శిఖరాలే అవి ఇప్పుడు మూలుగుతున్నాయి లోయల్లా. ఎగిసిన గగనాలే అవి ఇప్పుడు ముడుచుకున్నాయి ఇరుకు గదుల్లా. వేసిన పొడి కేకలే అవి వినిపిస్తున్నాయి పిచ్చుక గొంతుకల్లా. పైకెత్తిన కాగడాలే అవి పడి ఉన్నాయి సత్తు మినుగురు పురుగుల్లా. కంఠాన్ని ముద్దాడిన విరిదండలు కరి చేస్తున్నా ఏమిటి? కీర్తి చుట్టూ పారాడిన దండకాలు కీళ్లను తొలుస్తున్నా ఏమిటి? తన పంచలో పెరుగుతున్న పిల్ల కుక్క తన మీదికి ఉరికొస్తున్నదేమిటి? తన పంచలో పెరుగుతున్న పిల్ల కుక్క తన మీదికి ఉరుకుస్తున్నదేమిటి? పచ్చగా పెంచుకున్న మల్లె మొక్క పిచ్చి పూలు పుక్కులు ఇస్తున్నదేమిటి? తాను ఒత్తగెళ్ళే మెత్తని పానుపు తననే ఎత్తి పారేస్తున్నదేమిటి? తాను పేర్చిన అక్షరాల కూర్పు తననే తప్పు పడుతున్నదేమిటి? ఇలా ఇది తానెక్కిన పీఠమే, ఎవరో మోస్తున్నదేమిటి? ఇది తానెక్కిన పీఠమే, ఎవరినో మోస్తున్నదేమిటి? ఇది తాను నేర్పిన పాఠమే, ఎవరినో వల్లిస్తున్నదేమిటి? ఏముంది తన చేతిలోని దండం? ఏమైంది తన చేతిలోని దండం? ఏ మాంత్రికుడు మచ్చిక చేసుకున్నాడు? ఏమైంది తన ఆజ్ఞాపత్రం? ఏ అర్భకుడు గాలిపటంలా చేసుకున్నాడు? ఏమైంది తన ఆజ్ఞాపత్రం? ఏ అర్భకుడు గాలిపటంగా చేసుకున్నాడు?
నా నీడ నన్నే వెక్కిరిస్తున్నది, నా శవం నా వైపే నడిచి వస్తున్నది. గొంతుకలో నేను సవరించిన స్వరం గుడ్ల ఊపగా ఎదురొస్తున్నది. ఇది నేను కట్టుకున్న కోట, ఎలా పొడుచుకొస్తున్నాయి గుడిసెలు. ప్రహారీ గోడ ఏమైనట్టు పారిపోయిందా కట్టుబట్టలతో. ప్రహారీ గోడ ఏమైనట్టు పారిపోయిందా కట్టుబట్టలతో. కంచె ఎక్కడ చచ్చినట్టు కలిపిందా చేతులు చితి మంటలతో. అడుగు మోపిన చోటల్లా అడుసు చినుకొస్తున్నది, గాలి పీల్చినప్పుడల్లా కమురు కంపు కొడుతున్నది. ఏం చేసుకొని ఈ వెండి కంచం, ఏవో క్రిములు కదులుతున్నాయి. ఏమి చేసుకొని ఈ వెండి కంచం, ఏవేవో క్రిములు కదులుతున్నాయి. ఎలా పట్టుకొని ఈ మధు చచకం, ఏ వికట స్మృతిలో తొణుకుతున్నాయి. తెగిపోతున్న ఊపిరిని సగం సగం గతుకుతున్నాను. బుర్రలో బద్దలవుతున్న తేళ్ల పొట్టలు, వెరిగా కొట్టుకుంటున్న గుండె, వేళ్ళలో ఇరుక్కున్న జుట్టు, కాళ్ళను లాగుతున్న ఊబి, తలను చీల్చేసే అరకు, అలలుగా అలల మృగుల మీద చదువుతున్న అక్షరాలు, అవ్యక్తాన్ని ప్రకాశిస్తున్న ప్రకృతుల్లాగా, అవ్యక్తాన్ని ప్రశ్నిస్తున్న ఆకృతుల్లాగా. దృష్టికందని సృష్టి ఉందేమో, వాకు కందని అర్థం ఉందేమో, మనసు కందని భావం ఉందేమో, వ్యక్తిని ఆవరించే శక్తి ఉందేమో, శూన్యాన్ని చిత్రించే చైతన్యం ఉందేమో. ఉన్నట్టే ఉంది, ఊగింది శిరస్సు పరవశించి ఉన్నట్టే ఉంది, మోగింది శరీరం పరిస్పందించి. మూచిన కళ్ళలో ఆవిర్భవిస్తున్నాయి చిరునవ్వులు చెకుముకు. మూచిన కళ్ళలో ఆవిర్భవిస్తున్నాయి చిరునవ్వులు చెప్పుకున్న ముఖాలు, వరాలు కురిపిస్తున్న నేత్రాలు, వెరపును జడిపిస్తున్న అస్తాలు, ముక్తిని మూర్తి కట్టిన పాదాలు. రాళ్ళు పాకుంటున్నాయి రకరకాల ఆకారాలతో, కొయ్యలు కుదురుకుంటున్నాయి కొత్త కొత్త రూపాలతో. దిక్కులు మొక్కలందుకున్నాయి, దివెలు వినతులందుకున్నాయి, అర్చనలందుకున్నాయి ఆస్తికలు. ఆలయాలు కట్టుకున్నాయి కేశ ఖండికలు. కళ్ళ కద్దుకున్నాడు తాను త్రొక్కిన మట్టిని, కళ్ళ కద్దుకున్నాడు తాను త్రొక్కిన మట్టిని. తలపై చల్లుకున్నాడు తన కాళ్ళు నిలిచిన నీటిని. చేతులెత్తి మొక్కుకున్నాడు చెక్ముక్కు రాయి చిమ్మిన నిప్పును. చేతులెత్తి మొక్కుకున్నాడు చెకుముక్కు రాయి చిమ్మిన నిప్పును. తన బతుక్కి ముడు వేసుకున్నాడు తారా చంద్రాదుల గతులను. అలంకరించుకున్నాడు మెడలో అభయ చిహ్నాలను. అద్దుకున్నాడు నుదుటిపై ఆత్మీయ విశ్వాసాలను. పైమెట్టి ఎక్కిపోవాలన్నా, భగవాన్ని త్రొక్కిపోవాలన్నా, కట్టుకున్న అరస్య మూటలు పట్టుపడకుండా ఉండాలన్నా, వాన రావాలన్నా, వరద పోవాలన్నా, మడి పండాలన్నా, ఓడి నిండాలన్నా, ఆ మనసుకు ఏకైక శరణం అతిలోక శక్తుల సంస్మరణం. స్మరణంలోనే ఆగుపోని మనసు పరిక్రమించింది బహుముఖాలుగా. స్మరణంలోనే ఆగిపోని మనసు పరిక్రమించింది బహుముఖాలుగా. కనిపించిన ప్రతి చేతికి తన నమ్మకాల గుళికలు అందిస్తూ, ఏమిందో ఆ గుళికలో, ఏముందో ఆ పలుకుల్లో. అలలైతే జ్వలనృతులు ఆగిపోయి వింటున్నాయి.
అలలెత్తే జ్వలమతులు ఆగిపోయి వింటున్నాయి. కంటి రవాల శిరస్సులో గంగిరెద్దులు ఆడుతున్నాయి. మంటలు ముసే కంఠాల్లో మంచుగడ్డలు పేరుకున్నాయి. ప్రశ్నలు నాటిన పాదుల్లో ప్రార్థనలు మొలకెత్తుతున్నాయి. ఆలోచనలు చల్లిన బీజాలను అర్చనలు మరుగుపరుస్తున్నాయి. తన కన్ను చూసిందే వెలుగు, తన కాలు వేసిందే అడుగు, తాను ధరించిందే సిసలైన పాత్ర, తాను దర్శించిందే అసలు పరమాత్మ. అదే నిజమైతే అరలెందుకిన్ని, అఖండాత్మలో పొరలెందుకిన్ని, కలరూపు ఒక్కటైతే కలతలెందుకిన్ని, మూలతత్వం ఒక్కటైతే ముసుకులెందుకెన్ని. పరమార్థం ప్రవశించే లక్ష్యం నరబలులకు దారి తీస్తుందా? పరమార్థం ప్రవశించే లక్ష్యం నరబలులకు దారి తీస్తుందా? మానవతను అనుగమించే ధ్యేయం మనుషులనే వేరు చేస్తుందా? ప్రేమ సస్యం పండాలంటే ద్వేషం దుక్కి దున్నాలా? సమతా జ్యోతి వెలగాలంటే అహంత నిప్పులు కక్కాలా? ఇది తేట నీరు కాదు, వట్టి బురద నీరు. ఇది మనోవాదం కాదు, మైకం పెట్టిన వృధా. ఆదర్శాల పారాయణమా ఇది, అసమర్థుల పలాయనమా ఇది. ఎన్నెన్ని నమ్మకాల నిచ్చెన లెక్కినా ఇక్కడే నిలుచున్నాడు మనిషి. ఎన్నెన్ని నమ్మకాల నిచ్చెన లెక్కినా ఇక్కడే నిలుచున్నాడు మనిషి. ఎన్నెన్ని విముక్తి పథాలు తొక్కినా ఇక్కడే ముడిపడి ఉన్నాడు మనిషి. ఎన్నెన్ని విముక్తి పథాలు తొక్కినా ఇక్కడే ముడిపడి ఉన్నాడు మనిషి. కొండల్లాగా సమస్యలు ఎదురైతే గుండెను ముడుపు కట్టితే ఎలా? ఉప్పుల్లా ఉపద్రవాలు భయపడితే ఒలికిపడి చేతులు ఎత్తితే ఎలా? నేలను సాగు చేసేవాడికి ధూళి అంటక తప్పుతుందా? శ్రమను పనంగా ఒడ్డిన వాడికి చెమట పట్టక తప్పుతుందా? ఏ రవం కోత లేకుంటే, ఏ రంపం కోత లేకుంటే ఎలా పుడుతుంది వేణువు? ఏ ఉడిదెబ్బ పడకుంటే ఎలా పలుకుతుంది స్థానువు? గుహలుంచి మహలు దాకా, నడక నుంచి రోదచి నౌక దాకా, దివిటీల నుంచి విద్యుత్ దీపాల దాకా, అమ్ముల నుంచి అన్నవస్త్రాల దాకా ప్రవహించిన సంస్కృతికి మూల హేతువు మనిషిలో వికసించిన విజ్ఞాన ధాతువు. చుక్కలను లెక్కిస్తూ కూర్చుంటే ముక్కలు పండేవి కావు. చుక్కలను లెక్కిస్తూ ఉంటే ముక్కారులు పండేవి కావు. అంతా నుదుట రాసి ఉందంటే యంత్రాలు నడిచేవి కావు. వీధి పరిధిలో చంక్రమిస్తుంటే వివేకం పెరిగేది కాదు. సంకల్పం నడుము కట్టకుంటే చరిత్ర తిరిగేది కాదు. మనిషి జీవితం అనుభవాంకితం. అది కాదు గాలి ఈత, అది కాదు నీటి నేత. అది కాదు గాలి ఈత, అది కాదు నీటి నేత. సాగు పుట్టుకలు జీవితానికి ఇరుగట్లు. నిత్య ప్రస్థానం తప్పుతుందా మృత్యు దూరం చేరేదాకా? ఆశల దీపస్తంభాలకు నిరాశలు క్రీనీడలు, సత్యాల జీవవాహినులకు స్వప్నాలు రంగుల బుడగలు. ఆ నీడలకు జడుసుకోక, ఆ బుడగలకు భ్రమిషిపోక సాగిపోతాడు కాంతిల హరిలా చైతన్య కేతనుడు మహామానవుడు. ఆ వెలుగు ఆవులించే కాలానికి వెన్ను సరుపు. ఆ అడుగు
ఆగిపోయిన మార్గానికి మరో మలుపు. తెలుగు సాహితీ సంస్థ శబ్ద భాండాగారములో అమూల్య ఆణిముత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విశ్వంబర జ్ఞానపీఠ అవార్డు కావ్యం 5వ భాగం గానం చేస్తున్నది శ్రీ పోగన్న దేవనపల్లి. అడుగు సాగుతున్నది అడుసులో నక్కిన ముళ్ళను తొక్కేస్తూ. అడుగు సాగుతున్నది అడ్డగించిన మంచు బిడ్డలను కక్కిస్తూ. కనిపిస్తున్నాయి అడుగు కంటికి మనుషుల తోలు కప్పుకున్న కోడేళ్ళు. వినిపిస్తున్నాయి అడుగు చెవికి తునిగిపోతున్న అరవలేని లేళ్ళ నోళ్ళు. అడుగు గుండెలో ఉబ్బికింది కడలిని ముంచేసే కన్నీరు. అడుగు గొంతులో ఉరిమింది పిడుగులను మింగేసే పోరు. అయ్యో మనిషి అహంకార రంగద్దాలకు అంతరంగానికి తొడుక్కున్న మషి. తెలుపు నలుపుల కొలమానాలతో విలువ కడుతున్నావా? తెలుపు నలుపుల కొలమానాలతో విలువ కడుతున్నావా? మల్లె పువ్వుకు నల్ల కలువకు ఎల్లలు పెడుతున్నావా? మల్లె పువ్వుకు నల్ల కలువకు ఎల్లలు పెడుతున్నావా? ఏ వన్నె కోవైతేనేమి ఇచ్చే పాలు తెలిపే, ఏ రంగు తనువైతేనేమి ఆ రక్తం ఎరుపే. గుహ నుంచి విడిపడ్డావు, గుహలోకి చొరబడ్డావు. ధ్యానములో జ్వలించావు, జ్ఞానములా వర్షించావు. 5 రూపాలుగా ఉన్న ప్రకృతిని ఆలోకించావు ఒకటిగా. 7 పయలుగా సాగే శృతిని ఆలపించావు ఆత్మకృతిగా. ఎందుకు చొరబడింది ఇరుకుదారి ఈ విశాల ఘంటాపథంలో? ఎందుకు ఏర్పడింది మండు టెడారి ఈ శ్యామల సాద్బలములో? ఉరుముతున్న అడుగును చూసి పర్యసించింది వర్ణాహంకారం. ఆ ప్రగతిని కబలించాలని ఆవరించింది శ్వేతాంధాకారం. ఏ రంగులు పులుముకున్నా ఎప్పుడైనా గెలిచిందా చీకటి? ఏ ఆంక్షలు నిషేధించినా ఉదయించకుంటుందా కిరణ సంపుటి? అడుగు ఆగ్రహించి కదలగా అడుసు పొంగులెత్తింది వరదగా. తెలుపు రంగు తలకెక్కిన మౌఢ్యం తేలిపోతున్నది ఎందు గరికెలా. వలలో పట్టితే మత్స్యమా మనిషి, వలలో పట్టేసే మత్స్యమా మనిషి, గొలుసులతో కట్టేసే మృగమా మనిషి. హత్యలు ఎరుగని సత్యాన్నే మరిచావా? హత్య ఎరుగని సత్యాన్నే మరిచావా? నిత్యము సిలువకు మొక్కుకునే మనిషి. ఎక్కడిది నువ్వు వెక్కిన ఆసనం? ఎవరిది నువ్వు వల్లించే భాషణం? చాటి మనిషిపై స్పారి చేస్తూనే చాటుతున్నావా ప్రేమ శాసనం? తరలిపోతున్న తిరుగులేని ఆ అడుగు దాశ గ్రీష్మ పూర్తులకు పట్టిన గొడుగు. సామ్యాన్ని ప్రసరించిన ఆ అడుగు సామ్యాన్ని ప్రతిఘటించిన తొలి నుడుగు. ఆ నుడుగు అంతటితోనే ఆగిందా? అది సాగింది స్వేచ్ఛకు ఊపిరిలా. ఉరిమి చూస్తున్న కంచెలను ఉమ్మిలుస్తూ పరిక్రమించింది జంజాల హరిడా. ఉరిమి చూస్తున్న కంచెలను ఉమ్మిలుస్తూ పరిక్రమించింది జంజాలహరిలా. నల్లని భుజం మీద వాలింది తెల్లని చేయి పావురములా. దౌర్జన్యాన్ని పెళ్ళగించుకొని లేచింది సౌజన్యం గోపురములా. 1,00,000 చేతులు పండించే ధాన్యం ఒక్క లోగిట్లో పరుచుకుంటే కోట్ల చెమట బొట్లు కురిసే మూల్యం ఒక్క గుప్పుట్లో అణిగి ఉంటే
అర్థమైన సౌజన్యం చచ్చు పీనుగలా పడి ఉంటుందా? రెచ్చిపోయిన రక్త ఘోషతో చిత్తు రెక్కలు సాచకుంటుందా? పెడితేనే పుచ్చుకునే చెయ్యి పిడికిలెత్తి అడగకుంటుందా? పెడితేనే పుచ్చుకునే చెయ్యి పిడికిలెత్తి అడగకుంటుందా? తిడుతున్నా ఊరుకునే నోరు పిడుగులా ప్రశంసకుంటుందా? తిడుతున్నా ఊరుకునే నోరు పిడుగులా ప్రశ్నించకుంటుందా? ఏ మనిషి శిరంలోనూ ఇగురులెత్తిన సామి వేదం, ఏ మనస్సి కలంలోనూ ఎగిసి వచ్చిన క్రాంతి నాదం, దిక్కుల గీట్లను విడిచి దేశాల గట్లను తుడిచి చొరబారుకుంటుందా తీర్థమతుల నరాల్లో? పురివిప్పకుంటుందా చిరపీడితుల స్వరాల్లో? ఆ నరాల్లో మునిగిన మూలుగులకు, ఆ స్వరాల్లో మూగిన మూర్ఛనలకు తన గుండెను గర్తించే సంద్రంగా మార్చి, తన గొంతును గోచించే యంత్రంగా తీర్చి పొడుచుకొస్తున్నాడు ఒక విక్రాంతి నేత. తుడుచుకపోతున్నది గతం గీసిన గీత. అది ఉగ్రచేతను తెప్పించిన ఉదగ్ర భూకంపనం. అది ఉగ్రచేతను తెప్పించిన ఉదగ్ర భూకంపం. కాలశిఖరం దూకించిన జ్వాలా జలపాతం. వణుకు పుట్టింది పాతుకపోయిన వజ్ర దుర్గాలకు. చెమట పట్టింది బిగుసుకపోయిన ఉప్పు చట్టాలకు. గంగిరెద్దుల కొమ్ముళ్ళు కత్తి మొనలు మెరుస్తున్నాయి. గోమాతల గిట్టల్లో పొడవలి అంచులు నడుస్తున్నాయి. గోమాతల గిట్టల్లో పొడవలి అంచులు నడుస్తున్నాయి. తెగిపోతున్న కండలు ఎగురుతున్నాయి జెండాలుగా. పగిలిపోతున్న గుండెలు ఎగబడుతున్నాయి అగ్నికుండాలుగా. పైకెత్తిన ఆ చేతుల్లో పీకలు తెగిన సంఖ్యలు. కదులనివ్వని ఆ వీధుల్లో కథను తొక్కిన పిడుకుళ్ళు. కదలనివ్వని ఆ వీధుల్లో కథను తొక్కిన పిడికిళ్ళు. కటకటాల్లా అడ్డు నిలిచిన కటిక చీకట్ల గట్లను చీల్చుకొని పొల్లి వస్తున్న పొద్దు పొడుపులు. కన్నీటి చుక్కల్లో చెమట తుంపరల్లో కణకణలాడుతున్న దినకర బింబాలు. అంధకారం గద్దెను ఉన్మూలించి తరలిపోతున్న అరుణ కిరణ పటాలాలు. చిందిన శ్వేత బిందువులకే అందిన సస్య ఫలాలు. పరిశ్రమించే శరీరాలకే ప్రాప్తించిన నిత్య సుఖాలు. మూలకు పడ్డాయి విచ్చు కొరడాలు. మూగపడ్డాయి పిచ్చి సరదాలు. తొలగిపోయాయి ఏళ్ళ తరబడి తలకెక్కిన నల్ల మందు వరదలు. జ్యోతలానికి ముడుపు కట్టిన చూపులు భూతల స్వర్గాన్ని చూస్తున్నాయి. అదృష్ట రేఖలను తుడుచుకునే చేతులు ఆశించిన భవితవ్యాన్ని పండిస్తున్నాయి. చట్టాలను తిప్పిన అస్తం కావ్య సృష్టిని శాస్త్ర దృష్టిని విస్తరించిన మస్తకం. వంచుకున్న విలువ ఒకటే, పెంచుకున్న బరువు ఒకటే. సమతను సాధించే ఆ అడుగు స్తంభించుకోదు ఒక మేరకు. సాగిపోతూనే ఉంటుంది సరిహద్దులు దాటి ముందుకు. మౌనమే నిదానంగా, మందహాసమే మహాస్త్రంగా, సహనమే కవచంగా, శాంతమే ప్రవచనంగా, నిరాడంబరంగా సాగే ఆ అడుగు గిరీంద్రాల తలలు వంచింది. నిశ్శబ్దంగా మోగే ఆ అడుగు నీరధనులను అనువదించింది. నిశ్శబ్దంగా మోగే ఆ అడుగు నీరధనులను అనువదించింది. ఉప్పు గొంతుకలో ధ్వనించింది.
నిప్పు లాంటి స్వరం కదురు మూలుగులో వినిపించింది కథన శంకారవం. ఉజ్వలించింది కోట్ల హృదయాలలో ఒకే మాతృమూర్తి. ఉజ్వలించింది కోట్ల హృదయాలలో ఒకే మాతృమూర్తి. ఉబికి వచ్చింది కోట్ల కంఠాలలో ఒకే దాత్రి గీతి. అన్ని దిక్కులు ఎగురుతున్నాయి ఒకే పతాకల. అన్ని దిక్కులు అల్లుకున్నాయి ఒకే ప్రతీకగా. గుండెలు సవాలు చేస్తున్నాయి తుపాకీ గుండెలు. గుండెలు సవాలు చేస్తున్నాయి తుపాకీ గుండెలు. తలలు ప్రతిఘటిస్తున్నాయి లాఠీల దెబ్బలకు. మడమలు ప్రవహిస్తున్నాయి చెరసాలలో మునిగేటట్టు. మెడలు పరిక్రమిస్తున్నాయి ఉరికెయ్యలు అరిగేటట్టు. మెడలు పరిక్రమిస్తున్నాయి ఊరికొయ్యలు అరిగేటట్టు. ఎక్కడిది తరంగాలు, ఎన్నెన్ని రంగుల విహంగాలు పొంగుతూ నడుస్తున్నాయి, నడుస్తూ ఎగుస్తున్నాయి. ముడుచుకపోయిన సందుల్లోంచి, పరుచుకపోయిన రహదారుల్లోంచి ఏ గుడిచెను పంపించినవో ఇది, ఏ గుళ్ళు మంత్రించినవో ఇది, ఏ మహల్ అర్పించినవో ఇది, ఏ మమతలు దీవించినవో ఇవి. నిన్నటి మట్టి పెడ్డలేనా నేడు మండుతున్న స్ఫులింగాలు. నిన్నటి గడ్డి పరకలేనా నేడు లేస్తున్న ధ్వజ స్తంభాలు. నిన్నటి మేషకంఠాలేనా నేడు గర్జిస్తున్న కంఠీరవాలు. నిన్నటి దూది పింజలేనా నేడు ప్రతిఘటిస్తున్న లోహ బావులు. తెల్లబోయింది తన సీనులో అహర్సిమలు. తెల్లబోయింది తన సీమలో అహర్నిశలు. సూర్యుని కట్టేసుకున్న దొరతనం తత్తరపడింది. తన పెత్తనాన్ని ఆయుధాల్లో కుతుక నిండా కుక్కున్న దొరతనం. కంపరం పుట్టింది కొవ్వెత్తిన కరాలకు. కంపరం పుట్టింది కొవ్వెత్తిన కరాలకు. కొంప మునిగినట్టయింది సువిశాల సామ్రాజ్య తీరాలకు. ఇన్ని పాతరల తుపాకీ మందు ఎగిరిపోయిందే ఒక్క పక్క పడతని విశ్వాసము ముందు. ఒక్క ఇన్ని అంతస్తుల పునాది రాళ్ళు ఎగిరిపడ్డాయే ఒక్క చెక్కు చెదరని విశ్వాసం ముందు. అది అపూర్వోదయం, అర్ధరాత్రి ఉషోదయం. ఎగిరింది 3 వన్యలతో ఎదురు చూస్తున్న బాను హృదయం. నదీ నదాల పెదవులపై కదిలే విముక్త రాగిణుడు. గిరిపదాలలో పురపథాలలో పరవశించే ఉత్సాహ వాహినుడు. చిందులు తొక్కే యంత్రాలయాలు, శిరస్సులూపే సస్యాలయాలు, పులకలెత్తే లోగిళ్ళు, పొంగులెత్తే అంగళ్ళు, స్వచ్ఛంద చందము లాంటి సత్క విసత్క స్పందము లాంటి సకంబంలో తడిసి సంతృప్తిగా వెలివిరిసి అడుగు ప్రస్తావించింది ఉడమి నిండా ఉషస్సులు ముద్రిస్తూ. కట్టుబడిన నాల్కల పైన క్రాంతి భాషలు ఆవిష్కరిస్తూ అడుగు తిరిగి చూసుకుంది. అనంతంగా పారుతున్న చరిత్రలో తన ముద్రలెన్నని, తాను తిప్పిన మలుపులెన్నని. ఆ ముద్రలు తనదేనా? ఆ వేళ్ళ సందులో పిచ్చి గీతలేమిటి? ఆ మలుపులు తనవేనా? ఆ మూలల్లో ముసురుకున్న నెత్తురు నీడలేమిటి? తాను దువ్విన పావురాలకెక్కడ తలలెత్తి నీలుగుతున్నాయి రాబందులు. తాను దువ్విన పావురాలెక్కడ తలలెత్తి నీలుగుతున్నాయి రాబందులు. తాను నాటిన పూల మొక్కలెక్కడ తలలు బలసి నిలుస్తున్నాయి ముళ్ళ కంచెలు. మనిషి ఎక్కడ నువ్వెక్కడ? మనిషి ఎక్కడ నువ్వెక్కడ? మట్టిలోంచి మింటిలోకి చిమ్ముకొస్తున్నావా?
నిర్మించుకున్న అహంకారాల ప్రాకారాలు మట్టి గురుస్తుంటే నిట్టీర్పుల శిథిలాలను పట్టుక వేలాడుతున్నావా? పరమాణువుల శిరస్సుల్లో చొరబడి పరికించిన సత్యాల పరమావధి. వినూత్న చైతన్య సృజనమా, విశ్వగోళ విధ్వంసనమా? వినూత్న చైతన్య సృజనమా, విశ్వగోళ విధ్వంసనమా? ఎంత పచ్చగా వెలుగుతున్నది ఇన్నాళ్ళు నీకు పెంచిన సంస్కృతి. సహమానవ భవనములో, సమజీవన దహనములో, సహమానవ అనవంలో, సమజీవన దహనములో అదే స్వరం అధికారంలా ప్రతిధ్వనిస్తూ మనిషిలోని సంకల్ప మూలాన్ని మళ్ళీ ఎత్తి పొడుస్తూ మనిషి చెలించలేడు, మౌనాన్ని వర్షించాడు. మాటల కందని స్మృతిలో మనస్సుతో ఘోషించాడు. ఇది నిత్య ప్రస్థానం, ఎగుడు దిగుళ్ళు తప్పవు. ఇది నిత్య ప్రస్థానం, ఎగుడు దిగుళ్ళు తప్పవు. ఇది నిత్య ప్రయోగం, ఎదురు దెబ్బలు తప్పవు. ఇది నిత్య ప్రయోగం, ఎదురు దెబ్బలు తప్పవు. వల్లకాడి దిబ్బల చుట్టూ ఊళ్ళ కాపురాలు, ఇసుకలు మండే ఎడారి చుట్టూ పసిమి పండే మాగాణాలు. ఇసుక మండే ఎడారి చుట్టూ పసిమి పండే మాగాణాలు. మరణ ధుమాన్ని ఊదేసే జీవన పవనాలు, మృత్యు శాసనాన్ని పొడుచుకొచ్చే నిత్య శిశోదయాలు. ఆకులు రాలిపోతేనేమి చిగురాకులు పుట్టవా? నీళ్లు ఇరిగిపోతేనేమి నీలి మబ్బులు గజ్జె కట్టవా? అలలు చలించినప్పుడే జలానికి ఉద్దీపనం, రక్తం ప్రసరించినప్పుడే నరాలకు ఉజ్జీవనం. అణువు నుంచి అంతరిక్షానికి, అంబరము నుంచి అవనీతలానికి, అనుభూతి నుంచి ఆకృతికి, అదృశ్యము నుంచి అభివ్యక్తికి జరుగుతున్న అవిరళ శోధనమిది. జారి పడుతున్నా మెట్టుగా అవరోహిస్తున్న సాధనమిది. జారి పడుతున్నా మెట్టుగా ఆరోహిస్తున్న సాధనమిది. ఏ మసక సంధ్యలు కమ్ముకున్నా, ఏ మనసు కాంతి చక్షువే. ఏ మసక సంధ్యలు కమ్ముకున్నా ఆ మనసు కాంతి చక్షువే. ఏ మనసు గడ్డలు పేరుకున్నా ఆ మీద జలాన ధాతువే. ఏ మనసు గడ్డలు పేరుకున్నా ఆ మీద జలన ధాతువే. ఆ కంటికి కబలించాలని, ఆ కాంతిని హరించాలని, ఆ కంటిని కబలించాలని, ఆ కాంతిని హరించాలని తమస్సు వలపన్నినప్పుడు, మనస్సు పట్టు తప్పినప్పుడు